ఇక పిల్లలైతే మోమోస్ తిన్నికే బయటికి వెళ్దామన్నారు. వద్దులే నేనే ఇంట్లో చేస్తాననేసి వెజ్ మోమోస్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొద్దిగంతా మైదా పిండి వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట మంచిగా. అయితే పిల్లలకు ఇంట్లోనే చేసి పెడితే కొద్దిగా హెల్తీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈ విధంగా పిండి అయితే సాఫ్ట్గా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కనైతే పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్నాను. అలాగే దీంట్లో వెల్లుల్లి కూడా కట్ చేసి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెము ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా దీంట్లో ఫ్రై అనేది చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే నేను క్యాబేజీ తురుము అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. అవి చిన్నగా కట్ చేసి వేసుకోండి, లేదంటే తురిమేసి అన్న వేసుకోండి. ఇలా తురుముకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇంకా క్యాబేజీ తురుము అయితే వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా దాంట్లోనే క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాను. ఇంకా క్యారెట్ తురుము కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేసుకుంటే మనకు మంట పెద్దగా పెట్టుకొని చేసుకుంటే మాడిపోతుంది. దీంట్లో ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇంకా ఇది కూడా మంచిగా వేగిపోయింది కదా. ఇంకా దీంట్లో సరిపడంత ఉప్పు, పసుపు, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చి వేసాను, కారం కూడా వేసాను. వేడి వేడిగా వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఇలా కారం కారంగా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అన్నమాట. ఇంకా మంచిగా అయితే మేము నలుగురం కాబట్టి మనిషికి ఒక 4 అన్నట్టు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది టైప్లో బాగుంటుందని ఇలా మోమోస్ అయితే చేసుకుందాం. ఇంకా స్టఫ్ అయితే మనకు అయిపోయినాయి. ఇంకా చిన్న చిన్న బౌల్స్ అనేది చేసుకొని ఇంకా మనం చపాతీ పిండిలో అయితే చిన్న చిన్న చపాతీ పిండి పూరీలో ఎలా వేసుకుంటామో చిన్న చిన్న పూరీస్ ఆ విధంగా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో స్టఫ్ అనేది కలుపుకొని మనం శారీ కొంగు ఎలా వేసుకుంటామో అలా ఇలా చేసుకోవాలి. ఇలా మంచిగా చుట్టేసుకొని పెట్టుకోవాలి. లేదు అంటే మనకు ఇంకో మెథడ్లో కూడా చేసుకొని ఇలా వేసుకొని ఇలా చుట్టేసుకుందాం అనమాట. అన్ని మోమోస్ అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇడ్లీ పాత్రలు అయితే పెడుతున్నాను. మా ఇంట్లో ఇడ్లీ పాత్ర కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను. ఇడ్లీ పాత్రలో కొద్దిగంత ఆయిల్ అనేది పూసేసుకొని ఇంకా ఈ మోమోస్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే వాటర్ అయితే సరిపడంతా వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకా బాగా అయితే బబుల్స్ వచ్చే వరకు ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకా మోమోస్ దాంట్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసుకొని కావాలంటే టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని తినడం అనమాట. మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే ఇంట్లో సాస్ ఉండే అనమాట, ఆ సాస్తో అయితే తింటున్నాము. ఇంకా పిల్లలు అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా ఎప్పుడు బయటికి అయితే వద్దు, ఇంట్లోనే చేసి పెట్టన్నారు. కొద్దిగంత ఓపికతో ఒక ½ అవర్లో మనము ఈజీగా ఇలా పిల్లలకు చేసి పెట్టవచ్చు.